దసరా సంక్రాంతి రాష్ట్రంలో ఏ పెద్ద పండుగ అయినా ఊర్లల్లా ఏ చిన్న జాతరైనా ఇంటికి సుట్టపొల్లొచ్చినా దోస్తులు బయట కలిసినా మనసుకు బాధైనా బీరు లెక్క సంబురం బుస్స బుస్స వంగినా సావు పుట్టుక ఏదైనా ఫుల్ బాటిల్ గుద్దాల్సిందే, బీర్ల కాటన్ లేవాల్సిందే. పండుగలకు రికార్డుల మీద రికార్డులు కొట్టి కోట్ల రూపాయలతోటి ఖజానాలను నిండాలన్న మందన్నలతోటే సాధ్యమవుతుంది. అసొంటిది ఆరోగ్యాన్ని అర్పించి ఖజానాకు కోట్లు దానం చేసే మందన్నలంటే కొందరికి లెక్కకే లేకుంటున్నదోలా. సర్వస్వం దారవోసి మందు సుక్కలను లోపడబోతున్న లిక్కర్ కింగుల మీద కొందరికి జాలి దయ లేకుంటున్నదోల్లో. చూడుండ్రి ఎంత షీప్ అయిపోయినరో మందన్నలు. మీరు ఇప్పుడు 6వ తారీఖుతో ఇంకో నేను కొన్నా ఇక్కడ బీర్లు మా ఫ్రెండ్స్ వస్తే 3వ తారీఖుతో అయిపోయిన బీర్లని 9వ తారీఖు వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు అడిగితే దాచేస్తున్నారు, తీసేస్తున్నారు. వీళ్ళు శిషి ఎంతటి ఘోరం, ఎంతటి పాపం, ఎంతవరకు న్యాయం అన్న ఇది? మీకు ఇంతనన్నా దయ లేకుంటే ఎట్లన్నా మందన్నలంటే? అరే పాపం ఈ అన్నలు కుతకదడుపుకుందామని చిల్లు బీరు కొనుక్కుంటే డేట్ దాటిన బీర్లు ఎట్టి బుద్దయిందన్నా. ఇక దీని మీద వైన్స్ అన్న ఏదో చెప్తాడట, ఇందాం. రోజు కూడా కన్ఫ్యూజ్లో వెళ్ళిపోయి ఉంటుందండి. ఆయన వచ్చారు, వచ్చిన చెప్పారు సరే బాస్ ఇచ్చామనంటే లేదు నేను చూసుకుంటాను అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అది వాళ్ళు కూడా వెనక అప్ చెప్పేయాలండి. మేము ఎక్కడ తీసుకున్నామో వాళ్ళకి అప్ చెప్పేయాలి. అది మళ్ళీ మనకు 2 రోజులు అవుతుందండి వచ్చి. అదే మనకు రోజు వచ్చేది కంపల్సరీ లోడ్ చాలా అయిపోతే రేపు వచ్చేదండి. మీరు చూసుకోలేదు సార్, చూసుకోక ప్రాబ్లం వచ్చింది. ఏంది చూసుకోలేదా? మీ కళ్ళను కాకులేమన్నా ఓడిసినాయా ఎట్లా? మీ మెదళ్లను ఇంటికాడ సందుగలు దాచిపెట్టిరా, లేకుంటే మెదడు తలకాయలకేంచి ఆరికాళ్ళకు జారిందా? మీదికెళ్ళి టైం అయిపోయిన బీర్లమ్మి ఆగం చేసిందేగాక ఏండ్లకేంచి నడిపిస్తున్నావు అని సింపతి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నట్టే ఉన్నది వైన్సోళ్ల కథ. చూసుకోలేదని సింపుల్ గా తీసి పారెత్తున్నారు. ఎవరికన్నా ఏదన్నా అయితేనే చూసుకుంటారా ఎట్లా? ఆయనతో అన్నోళ్ళు చూసిరు కాబట్టి పెద్ద పర్షాన్లకెళ్ళి అవతల పడ్డారు. ఆయనతో చూసుకోకుండా తాగితే బతుకులు ఏం కావాలి? మరి చూసుకోకుండా తాగినోళ్ళ కథ ఎట్లున్నదో ఆ దేవునికే ఎరక. ఆప్కారోళ్ళ కండ్ల పడితే ఎట్లా అని జప్ప ఉన్నయన్ని కాటన్ల చదిరి వైన్స్ దాటేసిర్రు. ఇగాడ ఆప్కారోళ్లకు 3 కేసుల డేట్ అయిపోయిన బీర్లు దొరికినాయట. కానీ చిన్నగా ఫైన్ రాసినట్టయితే చేసిరట. అన్నట్టు ఇది ఆంధ్రాదికు యానాంకాడి హోల్సేల్ వైన్ షాపుల ఇందుల్లా. సర్కార్ను కాపాడే సేవియర్లు చూస్తున్నారు కదా వైన్సోళ్ళ బాగోతాలు. వాళ్ళను మనం ఏం అనొద్దు, అది చట్టరీత్యా నేరం అవుతుంది. కానీ మందు కొనేటప్పుడు డేట్లు లోపటేమన్నా కచరగిట్టున్నదా అనేది ముందుగానే చూసుకోర్రి. అవసరమైతే మందును దూరం కొట్టుర్రి. షెర్ల నీళ్లు పోయి షెర్ వెనుక పడ్డట్టు అంత అయిపోయినాక చూసుకుంటే ఏముండదు. మరి ఖజానాను పరుగులు పెట్టించే మందన్నలకే కష్టకాలం వచ్చిందని మస్తు ఫీల్ అవుతున్నారు. యానాం దిక్కు షీప్గా మందు దొరుకుతుందని పోయే మందన్నలు.